ప్రపంచంలో ఎక్కువగా చర్చ జరుగుతున్న విషయం ఇరాన్, ఇజ్రాయెల్, అమెరికా మధ్య ఉన్న టెన్షన్ మరియు యుద్ధ పరిస్థితి. కొన్ని రోజులుగా మిసైల్ దాడులు, ఎయిర్ స్ట్రైక్స్ మధ్య ప్రపంచంలో జరుగుతున్న ఉద్రిక్తత ప్రపంచాన్ని ఆందోళనకు గురి చేస్తున్నాయి. హాయ్ ఫ్రెండ్స్, నిన్న మొన్న జరుగుతున్న మన ఇరాన్, ఇజ్రాయెల్ అండ్ అమెరికా ఈ మూడు దేశాల మధ్య ఉన్న యుద్ధాల గురించి తెలుసుకున్నాం. అసలు ఏంటి పరిస్థితి, ఈ యుద్ధం ఎందుకు మొదలైంది, ఎవరి మీద దాడులు చేస్తున్నారు, ఈ యుద్ధం ప్రపంచానికి ఎంత ప్రమాదకరం అనేది ఇప్పుడు తెలుసుకుందాం. మొట్టమొదటగా ఈ సమస్య కొత్తదేం కాదు. ఇరాన్, ఇజ్రాయెల్ మధ్య ఈ యుద్ధం దాదాపు 40 సంవత్సరాల దగ్గర నుంచి 1979లో ఇరాన్లో జరిగిన ఇస్లామిక్ రెవల్యూషన్ తర్వాత ఇరాన్ ప్రభుత్వం ఇజ్రాయెల్ను మధ్య ప్రపంచంలో తన ప్రధాన శత్రువుగా ప్రకటించింది. అప్పటి నుండి ఈ రెండు దేశాల మధ్య సైనిక, రాజకీయ గొడవలు అవుతానే ఉన్నాయి. ఇజ్రాయెల్ చెప్తుంది ఏంటంటే ఇరాన్ న్యూక్లియర్ వెపన్స్ తయారు చేసే ప్రయత్నం చేస్తుందని చెప్పి ఇజ్రాయెల్ చెప్తుంది. కానీ ఇరాన్ మాత్రం తన న్యూక్లియర్ ప్రోగ్రామ్ శాంతిపరమైన ప్రయోజనాల కోసమే అని చెప్తుంది. దీని కారణంగా ఇరాన్, ఇజ్రాయెల్ మధ్య యుద్ధాలు కొనసాగుతుంది. రీసెంట్గా జరిగిన ఈ గొడవ కొన్ని సైనిక దాడులతో స్టార్ట్ అయింది. కొన్ని కారణాల వలన ఇజ్రాయెల్ మరియు అమెరికా కలిసి దాడులను స్టార్ట్ చేసింది. ఇరాన్లోని కొన్ని సైనిక స్థావరాలపై ఎయిర్ స్ట్రైక్స్ ప్రారంభించాయి. ఈ దాడుల్లో కొన్ని మిలిటరీ సైట్స్, కమాండ్ సెంటర్లు టార్గెట్ అయ్యారని తెలిసింది. ఈ యుద్ధానికి కారణం ఏంటంటే ఇరాన్ ఇజ్రాయెల్ మీద కానీ ఇతర దేశాల మీద కానీ యుద్ధానికి సిద్ధమవుతుందని చెప్పి వాళ్ళు అనుకున్నారు. కాబట్టి ఈ యుద్ధాన్ని అనుమానంతో స్టార్ట్ చేశారు. First, Israel has been threatening to do this for a long time, saying Iran's nuclear program poses an existential threat to it. Now they've actually done it. The strikes hit locations across Iran, including in the capital Tehran and Natanz, which is Iran's main uranium enrichment site. Several senior military commanders and top nuclear scientists were also killed. I want to have an agreement with Iran. As long as I think there is an agreement, I don't want them going in because I think I would blow it. Might help it, actually, but it also could blow it. Took unilateral action, i.e. it acted alone. And that the US is not. కానీ ఇలా అనుమానించి యుద్ధాన్ని స్టార్ట్ చేశారంటే అది ఎంతవరకు కరెక్టో మీరు కమెంట్లో చెప్పండి. ఈ దాడిని ఇరాన్ కూడా తీవ్రంగా ఖండించింది. దీనితో ఇరాన్ కూడా మిసైల్ దాడులను ప్రారంభించి ఇజ్రాయెల్లో ఉన్న కొన్ని ప్రాంతాలను టార్గెట్ చేసింది. అలాగే మిడిల్ ఈస్ట్లో ఉన్న యుఎస్ బేసెస్ పైన కూడా డ్రోన్స్ మరియు మిసైల్స్ ప్రయోగించిందని వార్తలు వస్తున్నాయి. ఈ దాడుల్లో కొన్ని నగరాల్లో సైరన్లు కూడా మోగాయి. మరియు ప్రజలు బంకర్లలో ఆశ్రయం తీసుకున్నారు. ప్రస్తుతం పరిస్థితి అయితే చాలా భయంకరంగా ఉంది. అక్కడ కొన్ని నగరాల్లో ఎయిర్ స్ట్రైక్స్, పేలుళ్లు బీభత్సంగా జరుగుతున్నాయి. ఈ యుద్ధం పూర్తి స్థాయి యుద్ధంగా మారుతుందా లేకపోతే కొన్ని రోజులకు ఆగిపోతుందా? కమెంట్లో చెప్పండి. కొద్ది రోజుల్లో ఆగిపోతుందా అనేది స్పష్టంగా తెలియదు. ప్రపంచ దేశాలు అయితే ఈ యుద్ధాన్ని జాగ్రత్తగా గమనిస్తున్నాయి. యునైటెడ్ నేషన్స్ అయితే ఈ యుద్ధం మరింత పెరగకుండా జాగ్రత్తలను తీసుకోవాలని చూస్తుంది. మరి ఎంతవరకు అవుతుందో మనమైతే చెప్పలేము. కానీ చూద్దాం, ఏం జరుగుతుందో చూద్దాం. ఈ యుద్ధం కనుక పెద్ద స్థాయిలో జరిగితే మిడిల్ ఈస్ట్ మొత్తం యుద్ధంలోకి వెళ్లే ప్రమాదం అయితే కంపల్సరీ ఉంది. అది జరిగితే కనుక ప్రపంచ ఆర్థిక వ్యవస్థ పైన కూడా ప్రభావం పడే అవకాశం ఉంది. ప్రత్యేకంగా చెప్పాలంటే ఆయిల్ ధరలు. ఎక్స్పర్ట్స్ చెప్పిన దాని ప్రకారం అయితే సిచ్యువేషన్ చాలా టెన్స్ గా ఉన్నా కానీ చాలా కంట్రీస్ ఫుల్ స్కేల్ వార్ జరగకుండా ట్రై చేస్తున్నాయి. ఎందుకంటే అలా ఒక పెద్ద వార్ స్టార్ట్ అయితే కనుక దాని ఇంపాక్ట్ హోల్ వరల్డ్ మీద పడే అవకాశం ఉంది. సో ప్రస్తుతం ఇరాన్, ఇజ్రాయెల్, అమెరికా దేశాల మధ్య ఉన్న టెన్షన్ వరల్డ్ పాలిటిక్స్ లో చాలా ఇంపార్టెంట్ టాపిక్ గా మారింది. ఇది త్వరలో డిక్రీజ్ అవుతుందా లేదా ఇంక్రీజ్ అవుతుందా అనేది టైం మాత్రమే చెబుతుంది. మీ ఒపీనియన్ ఏంటి? ఈ సిచ్యువేషన్ ఇంకా బిగ్గర్ వార్ గా మారే ఛాన్స్ ఏమైనా ఉందనుకుంటున్నారా? మీ మైండ్ లో ఉన్న వర్డ్స్ కమెంట్ లో చెప్పండి. ఇలాంటి రియల్ ఫ్యాక్ట్ వరల్డ్ న్యూస్, ఇంట్రెస్టింగ్ ఎక్స్ప్లెనేషన్ కోసం రియల్ ఫ్యాక్ట్స్ వరల్డ్ ని సబ్స్క్రైబ్ చేయండి.